ఏంటి సారీ అని పెట్టారు సినిమా, ఏం చెప్పబోతున్నారు ఆ సినిమా ద్వారా? బేసిక్గా ఇప్పుడు లవ్ అనేది ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అండి, ఎవ్రీబడి నోస్. కానీ ఒక కొన్నిసార్లు అది శృతిమించుతుంది. ఆ లిమిట్ దాటినప్పుడు ఒక అబ్సెషన్గా మారుతుంది. దాని తర్వాత కొన్ని సందర్భాల్లో భయంకరంగా మారుతుంది. మనం చాలాసార్లు సోషల్ మీడియాలో వింటూ ఉంటాం, వాళ్ళు ఫస్ట్ దాంట్లో కనెక్ట్ అయ్యారు, దాని తర్వాత కలుసుకున్నారు, ఆ కలిసిన తర్వాత ఇది జరిగిందని. యూనో ఇప్పుడు మనం మామూలుగా మనం లైఫ్లో ఎప్పుడు కూడా మనం ఏదో రోడ్డు మీద నడుస్తున్నాం అనుకోండి, మీకు నాకు పరిచయం ఏర్పడుతుంది, హలో అండి ఎలా ఉన్నారు, దాని తర్వాత ఏదో కొంచెం మెల్లమెల్లగా కొంచెం టైం పడుతుంది ఇద్దరు మనుషుల మధ్యన. కానీ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే అన్ఫెటర్డ్ థాట్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి. ఇంకోటి టోన్ ఇమాజిన్ చేసుకుంటారు, ఏదో ఫ్రెండ్లీగానే ఉన్నామని అమ్మాయి అనుకుంటుంది, కానీ ఆ ఫ్రెండ్షిప్ వాడు వేరేగా తీసుకుంటాడు. దాన్ని ఎంఫసైజ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ మ్యాటర్. ఓకే, సారీ అని పెట్టిన దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు చాలామంది అమ్మాయి ఇలాంటి బట్టలు వేసుకుంది, అలాంటి బట్టలు వేసుకుంది, అమ్మాయిది తప్పు అన్న టోన్లో మాట్లాడతారు ఒకసారి పాలిటీషియన్స్ కూడా. ఇప్పుడు సారీ వేసుకున్నా కూడా చేస్తారు అంటే మనిషి బుద్ధి, కానీ ఆ అమ్మాయి బట్టలు ఏం వేసుకుంది అనేది కాదు అని దానికోసం సారీ అని పెట్టింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆ ట్రైలర్స్లో కూడా సారీ అంటే ఇప్పుడు ఒక అందం, చీర కట్టుకుంటే ఒక పరిణితి అని అంటారు, అండ్ మీరు కూడా కొంచెం అందాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అండ్ మీ జానర్ ఎక్కడ మిస్ కాలేదు. అది దాని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే క్యారెక్టర్ ఎవడైతే అబ్సెస్ అయ్యాడో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫ్యాంటసీలో అలా చూడాలనుకుంటాడు. ఓకే, రైట్. అంటే ఏం చెప్పదలుచుకున్నారు, అంటే ఏం కన్క్లూజన్ ఇవ్వదలుచుకున్నారు? కన్క్లూజన్ మెయిన్ పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియాలో ముందు వెనక తెలుసుకోకుండా సూపర్ ఫాస్ట్గా రిలేషన్షిప్స్ కానీ పెంచుకుంటే ఇలాంటి పరిస్థితి కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకే, అది మెయిన్ పాయింట్. అంటే ఒక అవేర్నెస్, ఒక అవేర్నెస్, కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు అంటే దీనికి సంబంధం అని ఉంది లేదని కాదు, కానీ మామూలుగా చెప్పండి, అంటే హీరోయిన్స్లో ఎవరైనా మీకు ఈ హీరోయిన్ సారీ కట్టుకుంటే నాకు ఇష్టం అన్న భావన ఎవరి మీదనే ఉందా మీకు? నాట్ రియలీ. అంటే నేను ఫస్ట్ టైం సారీని విపరీతంగా నాకు నచ్చింది శ్రీదేవి గారు. శ్రీదేవి గారిని మిస్టర్ ఇండియాలో చూసాను, సారీలో ఒక సాంగ్లో. దాని తర్వాత క్షణక్షణంలో కూడా నేను తీశాను పాట. దాని తర్వాత ఇంతకాలంలో మేబీ ఒక రంగీలాలో సారీలో ఊర్మిళ సాంగ్ ఒకటి ఉంది. దాని తర్వాత ఇది. ఓకే, మీరు ఈ మధ్యన అన్నారు, అంటే సత్య సినిమా చూసిన తర్వాత నాలో రియలైజేషన్ వచ్చింది, ఇంత టైం నేను వేస్ట్ చేశానా అని. మరి ఆ ఇంపాక్ట్ ఏమైనా ఈ సినిమాలో మనం చూడొచ్చా? పాత రామ్ గోపాల్ వర్మ కనిపిస్తారు ఈ సినిమాలో. సత్య తర్వాత కూడా నేను వేరే చేయలేదు. సత్య తర్వాతే కంపెనీ తీశాను, సర్కార్ తీశాను. అంటే అదొక అబ్జర్వేషన్ లాగా నేను చేశాను అది. కానీ ఇప్పుడు సారీ అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్, అది కాంటెక్స్లో. ఇంకో విషయం ఏంటంటే, సారీ డైరెక్టర్ నేను కాదు, కమల్. అవును, మీరు రాసిన స్టోరీకి దానికి. సో నేను ఆబ్వియస్లీ నేను ఆ పర్టిక్యులర్ థింగ్ చెప్పింది 2 నెలల క్రితం. సారీ అనేది ఎప్పుడు 1 year నుంచి స్టార్ట్ అయింది సినిమా. సో కాకపోతే ప్రతి డైరెక్టరు ఇంక్లూడింగ్ మీ, వాళ్ళు తీసిన సినిమా కానీ వేరే వాళ్ళు తీసుకున్న గొప్ప సినిమాని ఒకసారి చూసుకుని నెక్స్ట్ సినిమా మొదలు పెట్టాలి అనే అబ్జర్వేషన్ నేను చేశాను. ఓకే,